ఇక హనుమకొండ జిల్లా వరద నిర్లక్ష్యంపై అధికార యంత్రాంగం కదిలింది. 10 టీవీ ఎఫెక్ట్ తో వరదలకు కారణమైన గేట్లు అధికారులు తొలగించారు. కేయూసీ రోడ్డులోని అమరావతి నగర్ దగ్గర సంబంధించిన వరద నియంత్రణ గేట్లు తొలగించారు. భారీ క్రేన్ తో డక్ట్ టెక్నాలజీకి సంబంధించిన గేట్లను అధికారులు తొలగించారు. 4 డక్ట్ గేట్లను తొలగించడంతో వరద నీరు సాఫీగా వెళ్తోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేకే అందిస్తారు. వంతా తుఫాన్ వరంగల్ ను నిండా ముంచింది. ప్రధానంగా వరంగల్ నగరాన్ని నిండా ముంచడానికి ప్రధాన కారణమైనటువంటి ప్లేస్ లో ఉన్నాం మనం ప్రస్తుతం. ఏదైతే 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా గేట్లు తెరవకపోవడం, అమరావతి నగర్ సమీపంలో ఉన్నటువంటి గేట్లు తెరవకపోవడమే ఈ ముంపునకు కారణం అని చెప్పి 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పింది. మనం చూపించినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఈ అమరావతి నగర సమీపంలో ఉన్నటువంటి గేట్ల పైన ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే 8 కాలనీలు నిండా మునిగినాయి. హన్మకొండ నిండా మునగడానికి ప్రధానమైనటువంటి గేట్లు ఇవి. ఈ గేట్లలో పేరుకుపోయినటువంటి చెత్త చూడొచ్చు. దానికి మొత్తంగా కూడా ఎట్లా పైకి లేపొచ్చు, ఏ రకంగా క్రమ పద్ధతిలో గేట్లను లేపొచ్చు అనేటువంటి ఒక మెకానిజం ఉన్నటువంటి గేట్లు ఇవి. వీటి పట్ల అధికారులకు సంబంధించినటువంటి శ్రద్ధ లేకపోవడం వల్లనే మొత్తంగా కూడా వరంగల్ నగరం నిండా మునిగింది. వరంగల్ నగరం నిండా మునిగిన తర్వాత ఇప్పుడు ఈ భారీ క్రెయిన్ తీసుకొచ్చేసి వరద ముంపునకు కారణమైనటువంటి గేట్లను మాత్రం అధికారులు పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 4 గేట్లకి 4 గేట్లు పూర్తిగా తొలగించారు. ఇప్పుడు తొలగించడంతో వరద అనేటువంటిది మొత్తంగా కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా అధికారులకు సంబంధించినటువంటి సమన్వయ లోపం, అధికారులకి డక్ట్ టెక్నాలజీని ఎట్లా నిర్వహించాలి అనేటువంటి ఒక అవగాహన లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి ప్రమాదం తలెత్తింది అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో కాలనీ వాసులు చెప్పారు. ప్రధానంగా శాఖలకు అంటే 100 కోట్లకు పైగా నిధులను గతంలో వచ్చినటువంటి వరదను దృష్టిలో పెట్టుకుని 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించి మొత్తం ఈ డక్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో డక్ట్ టెక్నాలజీ తోటి మొత్తం ఈ వరదను క్రమబద్ధీకరించేటువంటి పనులు చేశారు. ఇప్పుడు చూడొచ్చు వరద అనేటువంటిది ఏ రకంగా ఎంత సాఫీగా పోతుందో, మొత్తం వాటర్ అనేటువంటిది ఏ రకంగా ఎంత సాఫీగా పోతుందో మనం ఒకసారి చూడొచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా అంటే అక్కడ ఏదైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్లు తీయడానికి, అంటే గేట్లు పైకి లేపడానికి, అదేవిధంగా కిందికి తీయడానికి ఏర్పరిచినటువంటి అక్కడ ఉన్నటువంటి గాలాస్ ఏవైతే ఉన్నాయో గాలాలు ఉన్నాయి. ఆ గాలాల ద్వారానే అవి గేట్లను ఓపెన్ చేయాలి, అదేవిధంగా క్లోజ్ చేయాలి. ఈ సిస్టమ్ ను క్రమపద్ధతిగా మెయింటైన్ చేయాలి. అది చేయకపోవడం వల్లనే ఈ రకమైన ప్రమాదం వాటిల్లింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ గాలాల నుంచి ఏ రకంగా వరద పోతుందో. ఆ వరద పూర్తిగా ఈ కాలనీలను ముంచెత్తకుండా క్రమ పద్ధతిగా కింది ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాలను ముంచకుండా కిందికి వరద వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఇది. ఈ గేట్లను ఇప్పుడు అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా కథనాలను ప్రసారం చేసింది. 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ ప్రాంతం మునగడానికి ప్రధాన కారణం ఈ గేట్లే అని చెప్పి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేసింది. వరద ముంపు అయిపోయిన తర్వాత భారీ క్రేన్లతోటి ఇక్కడ ఉన్నటువంటి 4 గేట్లను ఇప్పటికీ అధికార యంత్రాంగం తొలగించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆ గాలాలు ఏవైతే ఉన్నాయో ఆ గాలాల నుంచి పూర్తిగా 4 గేట్లని తొలగించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూడా 10 టీవీ ఎఫెక్ట్ తోటి మొత్తం అంటే మళ్ళీ వరద అనేటువంటిది ఈ ప్రాంతాన్ని ముంచెత్తకుండా అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసినటువంటి కథనాల నేపథ్యం లోపల మళ్ళీ భవిష్యత్తు లోపల వరద ఈ ప్రాంతాన్ని ముంచకుండా, హనుమకొండను ముంచకుండా ఉండేందుకు అధికారుల యంత్రాంగం భారీ క్రేన్లతోటి గేట్లను తొలగించారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.